బాపట్లలో తెలుగు సాహిత్యంలో ఆధునికతకు మార్గదర్శకుడైన సంఘ సంస్కర్త గుర్రం జాషువా జయంతి ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ మాట్లాడుతూ గుర్రం జాషువా బాపట్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయడం మన అదృష్టమన్నారు. పేరదౌసి, గబ్బిలం నాటకాల సాహిత్యంలో వెలుగు తీశాయి. కార్యక్రమంలో నక్కా ప్రకాష్, గవిని ప్రసాద్, అనిల్, ఏడుకొండలు పాల్గొన్నారు. మరొకరు ధైర్యాన్ని నేర్పారే తప్ప ఏనాడు నన్ను నిరాశ నిస్పృహలకు గురి చేయలేదు. నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు కరుగులేదు, విశ్వ నరుడ నేను అని సగర్వంగా ప్రకటించుకుని మరి ఆ రోజున పాలకులను, పండితులకు మాత్రమే కథానాయకులుగా కీర్తిస్తూ వారి చుట్టే కథాంశాలు మలుపుతూ శతాబ్దాలుగా ఊడిగం చేస్తున్నటువంటి తెలుగు సాహిత్యానికి తెరదించి ఒక దళిత యువకుడిని కథానాయకుడిగా మలచి ఆయన రచించిన గబ్బిలం ఒక మహాఖండ కావ్యం. అలానే ఆనాటి అసమానతలపై, కుల వివక్షపై గర్జించి 4 పడగల హైందవ నాగరాజు అణగారిన కులాల గాలి సోకినంతనే అకారణంగా కసిరి బుసగొట్టి కాలకూట విషాన్ని విరజిమ్మి వాటేసి కాటేస్తుంటే ఈయన గబ్బిలమే హుంకరించి గీంకరించి గర్జిస్తుందన్న దళిత ధిక్కార స్వరం గుర్రం జాషువా. అలానే నా 3 కోట్ల దేవతలెగబడ్డ భరతమేదినిలో అభాగ్యుల ఆకలి ఆర్తనాదాలు ఎవరికి వినిపిస్తాయి అన్న హృదయ కవి గుర్రం జాషువా. పంచముడెవరమ్మ సావిత్రి అంటూ పద్యన్యమై గర్జించినటువంటి కవి గుర్రం జాషువా. అంతటి మహోన్నతుడు, మహాకవి ఈ బాపట్ల గడ్డపై నడయాడిన వ్యక్తి. మరి ఆయన జయంతి కార్యక్రమానికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం.